सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नमः शिवाय। हर हर महादेव शंभो शंकर। कर्पूरनीराजनं समर्पयामि। कर्पूरानन्तरम् आचमनीयं समर्पयामि। హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అన్నమాట అండి. తెల్లవారుజామున పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇలాగా కాఫీ తాగేస్తున్నాం. పొద్దున్నే కాఫీ పడిపోవాలండి, లేదంటే బండి నడవదు మా బాబ్జీ గారికి. నాకు కాదండి, నేను తాగినా తాగకపోయినా ఒకేలా ఉంటాను. నాకు ఎప్పటికీ అది అలవాటుగా అయితే తెల్లవారుజామున పూజ అయిపోయింది కదా. ఇది వచ్చి తెల్లవారుజామునే తులసమ్మ దగ్గర చేసుకున్న పూజ. నేలలో అయితే 365 ఒత్తి అయితే వదులుకున్నాను నేను, కొబ్బరి చెప్పులు పెట్టుకుని. మా బాబ్జీ గారు అయితే పూజ మందిరంలో 365 ఒత్తి వెలిగించుకున్నారన్నమాట. లేదంటే ఫైట్లు అయిపోతాయి. అలా పొద్దున్నే కాఫీ పడిపోవాలండి. కాఫీలు అయిపోయిన తర్వాత ఇంకెలాగ పొద్దున్నే చేసే పనే ఉందని చెప్పేసి ఒత్తులు అయితే చేసుకుంటున్నాను అనమాట. నేను రోజు అవసరమే కదండి, కార్తీక మాసంలో రోజు దీపాలు పెట్టుకుంటున్నాను కదా. ఈవినింగు సంధ్యా దీపాలు, వీటికి ఒత్తులు అవసరం అవుతాయి కదా. ఎలాగో మనం ఎలా శుభ్రంగా ఉన్నప్పుడే, ఎక్కడికి బయటికి కానీ వాష్రూమ్కి కానీ వెళ్లకుండా ఉన్నప్పుడే చేసేసి అట్టు పెట్టేసుకుంటాను అనమాట. అంత పొద్దున్నే టిఫిన్ చేసినా మా వారు తినరండి. 9 అలా అయిపోద్ది మాకు టిఫిన్ చేసేసరికి. ఈలోపు కొన్ని ఒత్తులను అయితే చేద్దామని ఇలాగా కుందొత్తులు, కాడొత్తులు 360 ఒత్తులు చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చేసిన 360 ఒత్తులు మేము తెల్లవారుజాము ఆయన ఒకటి నేను ఒకటి వెలిగించేసుకున్నాం. ఈవినింగ్ కార్తీక పౌర్ణమి నోము చూసుకుంటున్నారు పిల్లలు, ఉపవాసం ఉంటారు కదా, పిల్లలిద్దరు వెలిగించుకుంటారని మళ్ళీ 365 ఒత్తి అయితే తయారు చేస్తున్నాను అనమాట అండి. అయితే చేస్తూ మా వారు పాలకు వెళ్తున్నారు. ఏమంటే కొంచెం వీడియో తీయండి అన్నాను. ఎందుకు విసుక్కున్నారో ఎందుకు గసురుకున్నారో తెలియదు, గట్టిగా గసిరేసి వెళ్ళిపోయారన్నమాట అండి. మరి ఆయన వేరే ఏదన్నా పని మీద వెళ్తున్నారో ఏమిటో నాకైతే తెలియదు. కానీ ఎక్కడ కూర్చొని చేసుకుంటున్నాను వద్దులు అనుకుంటున్నారా? ఇదిగోండి బయట ఎలా కూర్చుని తులసమ్మ దగ్గర కూర్చుని తులసమ్మతో చెప్తున్నారనమాట. మా వారి మీద కంప్లైంట్లు తులసమ్మతో చెప్పుకుంటూ ఒత్తులను అయితే పడేసుకుందమ్మ. ఇది నా తులసి పూజ. అమ్మవారు పువ్వు పడేసుకున్నారు తులసమ్మ వారు. అంటే తెల్లవారుజాము పెట్టేటప్పుడు విడవంగా ఉంది. అది విడిచిన తర్వాత కింద పడిపోయింది. మళ్ళీ దాన్ని మామూలుగా పెడుతున్నాను, ఉంచుకోమ్మా అని చెప్పేసి. నేను పూజా మందిరంలో ఉన్నప్పుడు దేవుడు ఫోటోల నుంచి పువ్వులు పడిపోయినా ఏమ్మా ఉంచుకోమ్మా అంటాను. అదొక అలవాటు అనమాట నాకు. అలా డైరెక్ట్ అమ్మవారితో నా పక్కన కూర్చున్నట్టే మాట్లాడుకుంటాను అనమాట. మరి ఎందుకు తిట్టారో తెలియదు, ఏనండి నాకు బాధ, నా ఘోష కదా. ఒక్కొక్కసారి అలా పడతా ఉంటాయని చెప్పేసి ఏమి చెయ్యకపోయినా తిట్లు పడాలి. ఆడవాళ్ళంటే అంత అలుసు ఈ మగవాళ్ళకి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడైతే చక్కగా పిలుస్తారు. మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందా? జరిగితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అనుకుంటాం కదా మా ఆయన చాలా మంచోడు, మా ఆయన నేను చాలా బాగా చూసుకుంటాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఎంత మంచోడైనా అప్పుడప్పుడు ఇలా తిట్లయితే పడతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. చెప్పండి మీరు కూడా. అంతే కదండి, నేను కూడా చెప్తూ ఉంటాను మా వారు చాలా మంచివారే అనుకోండి. కానీ చెప్తున్నాను కదా, ఒక్కోసారి ఆయన ఎందుకు విసుక్కున్నారో ఆయనకే తెలియాలి. నన్ను ఎందుకు విసుక్కున్నారో నాకైతే అర్థం కాలేదు. అందుకే ఆ తులసమ్మతో చెప్పుకుంటున్నాను, ఏమైందమ్మా అసలు ఎందుకు నన్ను తిట్టారు అని చెప్పేసి. నెక్స్ట్ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మా ఇంటి దగ్గర మందార పువ్వు అయితే పూసిందనమాట అండి. ఓ శివయ్య కోసం పూచావా అని చెప్పేసి ఆ పువ్వును మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నాను. ఒకనొక బంతి పువ్వు కూడా పూసిందండి. బంతి మొక్కలు వేసాను కానండి అసలు పువ్వులు ఏం పూయలేదండి. అయితే పైనంతా వేప చెట్టు, కొబ్బరి చెట్టు, నీడ ఎక్కువ ఉంది. నీడ వల్ల ఏంటో ఏది కూడా సరిగ్గా పూయలేదు. సరే ఒక పువ్వు పూచింది కదా, పువ్వు ఎలాగైనా వీడియోలో బాగా కనిపిస్తుంది కదా అని వీడియో వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కార్తీక పౌర్ణమి రోజు నేను ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. ఫెస్టివల్స్ అప్పుడు ఏదో ఒకటి రంగులు ఉంటే రంగులు, లేదంటే పసుపు కుంకుమైనా వేసుకుని ఇలా ముగ్గులు వేసుకోవడం నాకు అలవాటు అనమాట అండి. ముందు మన వాకిట్లోకే వచ్చేస్తుంది పండుగ సెలబ్రేషన్ అంతా. నాకు అదొక అలవాటు అన్నమాట అండి. అయితే ఇప్పుడు పెద్ద ముగ్గులు అయితే వేయలేకపోతున్నానులేండి. ఈ మధ్య అసలే సిక్ అవ్వడం వల్ల ఇంకా అసలే వేయలేకపోతున్నాను. ఒంగును ముగ్గేస్తుంటే ఆయాసంగా ఉంటుంది. ఏదో చిన్న ముగ్గు అయితే అలాగే శంఖాల ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. అలాగా
గుమ్మాలన్నీ కడుక్కుంటాం కదండీ! మొత్తం అన్నీ లోపల తడిబట్ట పెట్టేసుకొని, బయట ఇలాగ అన్నీ నీళ్లు పోసుకొని కడిగేసుకొని, నా ముక్కతోటి ఇలా ముగ్గయితే వేసేసుకున్నాను. తులసమ్మ దగ్గరైతే పిండితోనే వేసుకున్నానులెండి. పద్మ ముగ్గేసుకొని ఇలాగ 9 దీపాలను పెట్టుకున్నాననమాట ఈరోజు తెల్లవారుజామున. ఎంత అందంగా ఉండిందోనండి ఆ దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు. ఆ క్లిప్ మిస్ అయింది మీకు చూపించేదాన్ని. నీళ్ళల్లో అయితే 365 ఒత్తు వదులుకున్నాననమాట. వాకిలంతా బాగా వర్షానికి కొట్టుకుపోయేలా అయిపోయింది కదండీ! దీన్ని ఏదోకటి చేయించమంటే మా బాబుజీ గారు చేయించట్లేదు. మొత్తానికి నాకు వాకిట్లో ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తదండి. మీకు కూడా ఏమనిపిస్తదనండి నాకైతే కామెంట్ చేయండి. ఇదివరకైతే వాకిలి ముగ్గులు పెట్టుకోవడానికి ఇంత వాకిలి ఉందని చాలా అంతకుముందు ఇంత వాకిలి ఉండేది కాదు. తర్వాత ఈ స్థలం తీసుకున్నాక చాలా సంతోషపడిపోయాను. అందరూ కూడా అనేవారు, "శ్యామలక్క నువ్వు ముగ్గులేసుకోవడానికి మాయ భలేగా తయారు చేసాడు వాకిలి" అని చెప్పేసి. అప్పుడు కొత్తగా మట్టి పోసినప్పుడు, నునుపు చేసుకున్నప్పుడు చాలా బాగుండేదండి ముగ్గులేసుకోవడానికి. కానీ ఇప్పుడు వాకిలి కొట్టుకుపోయింది బాలేదు. దానికి తోడు నేను కూడా అసలు వేయలేకపోతున్నానండి బాబు. చాలా దిగులుగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎంత పెద్ద ముగ్గులేసుకునేదాన్ని, ఇదేంటి ఒక్క ముగ్గేసేసరికి ఇలా అలసిపోతున్నానని చెప్పేసి. ఏదో మొత్తానికి నా నయనానందం కోసం ఇలా అయితే ముగ్గేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ వచ్చి పూజ కోసం, అంటే కార్తీక పౌర్ణమి పూజ అనమాట అండి. నోము అంటారు. ఆడవాళ్ళమైతే మేము పొన్నమ చంద్రుడి దగ్గర వెలిగించుకుంటామండి. లోపల నోము దగ్గర అయితే వెలిగించుకోము. ఆడవాళ్ళకైతే పున్నాలంట, మగవాళ్ళకైతే నోవులు అనేసి ఏదో చెప్తా ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది కానీ కార్తీక పౌర్ణమి అంటేనే ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు చేసుకోకుండా సోమవారం రోజు కూడా నోము నోచుకుంటూ ఉంటారు. ఇదిగోండి పూజ కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టింది మా తోడుకోడలు తులసి, నా తర్వాత ఆవిడ అనమాట అండి. వాళ్ళ ఇంటి దగ్గర పైన మేడ మీద పెట్టుకున్నాం అనమాట పూజ. అదిగోండి అక్క కొంచెం సర్దేవి అంటే, నేను పూజా మందిరం సర్దడం అంటే మా వాళ్ళందరికీ, మా అమ్మగారి ఇంటి దగ్గర కదా, ఇక్కడే కదా, వాళ్ళకి బాగా ఇష్టం అన్నమాట అండి. అందుకని పూజా మందిరం సర్దమంటే వెళ్ళానన్నమాట. అత్తయ్య గారు అయితే బూరెలు వేశారు. ఈ మజ్జిగ వాళ్ళు అయితే నేనే వేశానండి. పొద్దస్తమానం ఉపవాసం ఉంటారు కదా పిల్లలు, బూరెలు అంత ఇష్టంగా తినరు. అందుకనేసి ఇలాగ కొంచెం కారం కారంగా మజ్జిగ వాళ్ళు వేస్తే తింటారనేసి మేము ఇలా ఎప్పుడు మజ్జిగ వాళ్ళు వేసుకుంటాం అన్నమాట అండి. ఇదిగోండి పూజ దగ్గర బూరెలు పెట్టడానికి అయితే అడుగున అరిటాకు వేసినా కానీ ఇలా మర్రి ఆకులు కుట్టుకుని వాటి మీద వేయడం ఇక్కడ మా సాంప్రదాయం అన్నమాట అండి. మరి మా ఏరియాలో అయితే ఇలా చేస్తారు. మిగతా వాళ్ళు అది చెప్పాను కదండి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో సాంప్రదాయం ఉంటుందని చెప్పేసి. ఈ మర్రాకులు తెమ్మంటే ఇది వరకైతే భలే తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఆ మర్రాకులు అంటే ఏంటో కూడా ఇలా 2 సార్లు వెళ్ళొచ్చేసారు మా జగదీష్ వాడి ఫ్రెండుని, ఎక్కడ దొరకలేదని చెప్పేసి. అదేంట్రా మర్రి చెట్టు పెద్దది ఉంటుంది కదా, దాని ఆకులురా బాబు అంటే మొత్తానికైతే కత్తి తీసుకెళ్ళి ఒక కొమ్మ అయితే నరుక్కొని వచ్చేసారండి. నేను చెప్పాను పుచ్చులు ఉన్నవి కానీ అలాంటివి ఏమీ తీసుకురాకండి అని చెప్పేసి. నీకు ఎలా తెచ్చినా నచ్చదే బాబు అని శంగా ఒక కొమ్మే తెచ్చేసారు. అప్పుడు దాంట్లోంచి మంచిగా ఉన్న ఆకులన్నీ మేమైతే కోసుకున్నాం అనమాట అండి. అదిగోండి మర్రి ఓడలు కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటాం, తోరాలు పెట్టుకుంటాం. కొంతమందికి పసుపు తోరాలు, ఎర్ర తోరాలు ఉంటాయి. మాకైతే ఓన్లీ ఎర్ర తోరాలే. కొంతమందికి కుచ్చులు ఉంటాయండి, కొంతమంది తోరాలకి కుచ్చులు ఉండవు. అలాగ రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి ఈ కార్తీక నోముల్లో. అదిగోండి ఒక్క పువ్వు పెట్టేసరికి ఆ పెద్ద పువ్వు శివయ్య కోసమే పూసిందని చెప్పాను కదా ఈరోజు. ఎంత నిండుగా అనిపించింది. అలాగైతే అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఈవిడ మా చిన్నత్తయ్య, మీరు అప్పుడప్పుడు వీడియోస్లో చూస్తూనే ఉంటారు. మా కూడానే తిరుగుతుందండి, మా కోడళ్ళు అని చెప్పేసి ఏదో ఒకటి అలా పని ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అండి చిన్నత్తయ్య. ఆవిడకి ఇష్టం, సరదా. చెప్పాను కదా వాళ్ళకి పిల్లలు లేరు, మేమే పిల్లలు అనేసి ఆవిడ అలా తిరుగుతూ ఉంటుంది, మాతోనే ఉంటుంది అనమాట. అందుకే వీడియో తీసాను ఆవిడని కూడా. చాలా సంతోషపడుతుందండి వీడియో తీస్తే, అందుకని ఖచ్చితంగా తీస్తాను. అదిగా వినండి. హాయ్ చెప్పు, 2 చేతులతో చెప్పు. వెరీ గుడ్. మేమంటే చాలా ఇష్టం అండి మా చిన్నత్తయ్యకి. నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి పడినా కానీ అస్సలు పట్టించుకోదు. అంటే ఒకలా చెప్తా ఇంకోలా చేస్తుంది, అలాంటప్పుడు కోప్పడతా ఉంటాను, అయినా సరే పట్టించుకోదు. ఇదిగోండి మళ్ళీ అక్కడ పూజ అంతా సర్దేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇలాగా నేను కూడా సంధ్యాదీపం పెట్టుకుని వచ్చేస్తానమ్మా, తర్వాత పూజ మొదలు పెట్టుకుంటారు కదా పిల్లలు అని చెప్పేసి గబగబా ఇంటికి వచ్చేసి దేవుడి గదిలోనూ ఇలాగ ప్రహరీ గోడకి తులసమ్మ దగ్గర సంధ్యాదీపాలు పెట్టేసుకొని మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. చూసేసేయండి, అదే పొద్దున్న పెట్టుకున్న ముగ్గు కదా. ఇదిగోండి బూరెలను అయితే ఇలాగా చెయ్యి అటు ఇటు పెట్టి 3 సార్లు పెడతారనమాట అండి. ముందు మా మరిది గారు పెట్టేశారు, తర్వాత మా జగదీష్ పెట్టేశాడు పెద్దవాడు, ఇప్పుడు చిన్నోడు పెడుతున్నాడు.
కొంచెం మా మరిది గారికి వీడియో తీస్తే పెద్ద నచ్చదండి, అందుకని ఆయన కనపడకుండా జాగ్రత్తగా ఏదో 2-3 బిట్లు అయితే తీసి మీకు చూపించగలుగుతున్నాను. చూసేయండి. హస్తనోత్తరం చదువుతున్నాను. వాళ్ళు పువ్వులు, తులసిపత్రి, ఉసిరిపత్రి అండ్ మారేడు దళాలతో పూజ అయితే చేస్తున్నారు. ఓం గిరిధ్వన్యై నమః, ఓం గిరిప్రియాయై నమః, ఓం కృత్తివాససే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమదాదిపాయనే నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయే నమః, ఓం మహాసేనజనకాయే నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం అహిర్భృద్యాయే నమః, ఓం దిగంబరాయే నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయే నమః, ఓం శుద్ధ విగ్రహాయే నమః, ఓం శాశ్వతాయే నమః, ఓం కండపర్షవే నమః, ఓం అజాయే నమః, ఓం పాప విమోచనాయే నమః, ఓం మృడాయే నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయే నమః, ఓం మహాదేవాయే నమః, ఓం అవ్యవ్యాయే నమః, ఓం హరయే నమః, ఓం భగనేత్రవిధే నమః, ఓం అవ్యక్తాయే నమః, ఓం దక్షాధ్వరహరాయే నమః, ఓం హరాయే నమః, ఓం పోషదంతవిధే నమః, ఓం అవ్యగ్రాయే నమః, ఓం సహస్రాక్షాయే నమః, ఓం సహస్రపాదే నమః, ఓం అపవర్గప్రదాయే నమః, ఓం అనంతాయే నమః, ఓం తారకాయే నమః, ఓం పరమేశ్వరాయే నమః. మహాదేవ శంభో. శోభితలింగం సంచితపావవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాత్మసేవితలింగం భావై భక్తి రేవచలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం నమః. హర మహాదేవ శంభో శంకర. బోలా శంకర భగవాన్ కి జై. బోలా శంకర భగవాన్ కి జై. హర మహాదేవ శంభో. అలా ఎవరికి తోచిన పాటలు వాళ్ళు పాడుకుంటూ పిల్లలతో కావాలని లింగాష్టకం అయితే నేను పాడమన్నానులేండి. బాగానే పాడారు పిల్లలు. లింగాష్టకం, బెల్వాష్టకం ఇలాగే ఎవరికి తోచిన పాటలు వాళ్ళు పాడుకుంటూ పూజన అయితే ముగించామన్నమాట అండి. అదేంటి మీరు చేయట్లేదు అనుకుంటున్నారా? బాబ్జీ గారు నేనైతే ఉపవాసం లేవండి. నాకేమో ఉపవాసం పడట్లేదు. ఆయనైతే గత 5-6 ఏళ్ళ నుంచి ఉపవాసం ఉండట్లేదండి. ఉపవాసం అంటేనే భయపడతారు ఆయన. అంత భయపడుతూ బాధపడుతూ చేయాల్సిన అవసరం ఏం లేదు. భగవంతుడిని భక్తి అనేది మనసుకు సంబంధించింది, మన మనసులో ఉంటే చాలు కదా అని చెప్పేసి నేనైతే బలవంతం చేయను అన్నమాట అండి. అందుకని మేమిద్దరం ఉపవాసంలో, మా పిల్లలిద్దరైతే ఉదయం నుంచి కూడా కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం అయితే ఉన్నారన్నమాట అండి. వాళ్ళ ఏజ్లో మేము ఉండేవాళ్ళం లేండి. అది పూజ అయితే మొత్తానికి ముగిసింది. హారతిని కూడా ఇచ్చేశారు. ఓం హర హర శివ శంభో, శ్రీ శివ శివ హర శంభో, భక్తవ శంకర దేవా, భవముల నణచగరావా, హర హర శివ శంభో, మహారతి గై కొనుమా, మహారతి గై కొనుమా అంటే మా తోటి వాళ్ళనైనా ఆ పాట కూడా పాడుతున్నాను. అది అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళకి ఇలాగ మజ్జిగ వాళ్ళు వడ్డిస్తుంది. మా చిన్నోడు చిన్నప్పటి ఫోటో అనమాట. వీడియో ఇది వచ్చి మా చిన్న మరిది గారు పెళ్లి వీడియో అయితే క్యాసెట్ వేసుకున్నాం అనమాట అండి. అందరూ కలిసి మొత్తం ఫ్యామిలీ అందరూ అక్కడే ఉన్నాం కదా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు వీడియో చూస్తూ. అడిగో చిన్న అన్నయ్య, ఇడిగో పెద్ద అన్నయ్య, ఇడిగో సాయి అన్నయ్య అంటే చిన్న చిన్నగా ఉన్నారు కదండి అప్పుడు ఆ పెళ్లి వీడియోలో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట వీడియో చూస్తూ. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. డబ్బుతో సుఖాలను కొనగలగాలి, సంతోషాన్ని కొనలేం కదండి. ఇది చాలా సంతోషం. ఇలా అందరూ ఫ్యామిలీ అంతా ఒక చోట చేరగా అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, ఆయన, మా పిల్లలు, మా తోటికోళ్ళ గారి పిల్లలు అండ్ మా చిన్నమరిది గారు వాళ్ళు ఇంకా చిన్నాడు మా ప్రవీణ్,
మా జగదీష్. తను మా చిన్న మద్ది గారు అనమాట. మా చిన్న మద్ది గారి పెళ్ళికి. ఇందులో మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే మా చిన్న మద్ది గారి పిల్లలిద్దరు మమ్మల్ని పెళ్ళికి పిలవలేదు అని వాళ్ళు అనడం. మేమేమో వాళ్ళని ఉడికించడం. మీ అమ్మ నాన్న పెళ్ళికి మిమ్మల్ని పిలవలేదా అని చెప్పేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట అండి. ఆ మూవీ చూస్తూ అదే మూవీ కాదండోయ్. ఏంటది? పెళ్లి క్యాసెట్ చూస్తూ చాలా ఎంజాయ్ చేసామన్నమాట అండి. ఎందుకంటే పిల్లలందరూ చిన్న గొర్రెన ఉన్నారు. మేము కూడా ఏదో ఇదిగానే ఉన్నాంలేండి. అదిగోండి పిల్లలందరూ కూర్చుని లిఖిత, మా చిన్న మద్దిగారు వాడు మా చిన్నాడు, అక్కడే పూజ, అదిగో అత్తయ్య గారు, మావయ్య గారు, ఈయన అందరూ కలిసి కూర్చొని బాగా ఎంజాయ్ చేసామన్నమాట అండి. చాలా ఎమోషన్ కూడా అయ్యాం. ఎందుకంటే ఆ క్యాసెట్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది మిస్ అయ్యారు. మా పెద్ద మావయ్య గారు, పెద్ద అత్తయ్య గారు, మా మావయ్య గారు వాళ్ళ పెద్దక్క అండ్ వాళ్ళ చెల్లెలు ఇలా కొంతమంది మిస్ అయిన వాళ్ళని కూడా చూసి మావయ్య గారు అయితే కొంచెం భావోద్వేగానికే గురయ్యారు. అయినా సరే హ్యాపీ మొత్తం మీద. ఇకపోతే ఇవి వచ్చేసి నేను ఇంటి దగ్గర మళ్ళీ పిల్లలు సరిగ్గా అక్కడ తినకపోతారు అని చెప్పేసి ఇంటి దగ్గర నేను మజ్జిగ వాళ్ళు అయితే వేసానన్నమాట అండి. చూసారా ఎంత బాగా పీల్చినాయో, చాలా అంటే చాలా బాగా పీల్చినాయండి. మజ్జిగ వాళ్ళు బాగా కుదిరినాయి అన్నమాట. అయితే ఇంకా అక్కడ తిన్నారు కదండి పిల్లలు. మా తోటికోళ్ళు పెట్టేసింది వాళ్ళకి కావాల్సినన్ని. ఇంకా తినలేమమ్మా అనేసి అన్నారు. అంటే నేను ఇలాగ గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తున్నాను. మార్నింగ్ నేను కాకినాడ పట్టుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా చిన్నాడు. సరే పట్టుకెళ్ళిపో అని ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇదిగోండి పొద్దున్న పూజ క్లిప్ మిస్ అయింది అన్నాను కదా, చూసేయండి అలా వెలిగించుకున్నాను. ఇది దీపావళి రోజు ముగ్గు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.